రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలండి, క్షణాల్లో మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా ఇంట్లో ధనవర్షం కురుస్తుందన్నమాట. అందుకే నిమ్మకాయతో ఏంటంటే మర్చిపోకుండా ఈ పరిహారం చేసుకోండి. నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా. నిమ్మకాయ ఏంటంటే చెడుని తీసేస్తుంది, మంచిని తెచ్చిపెడుతుంది, చాలా అద్భుతమైన ఫలితాలను ఏంటంటే ఇస్తుందన్నమాట. ఒక నిమ్మకాయ పరిహారం మానవుడి యొక్క జీవితాన్ని మార్చేసి మానవుడికి ఏంటంటే ధనం వచ్చేలాగా చేసే అంత శక్తి నిమ్మకాయకు ఉంటుందండి. నిమ్మకాయతో ఆదివారం చేసుకునే పనులన్నీ కూడా మనకు పనిచేస్తాయి. కాకపోతే దీన్ని ఏంటంటే కనుక రాత్రి సమయాలలో చేసుకోండి. అధికంగా ఫలితాన్ని మీరు చూసి షాక్కి గురవుతారని చెప్పొచ్చు. ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపు ఏంటంటే కనుక ఆదివారం కాబట్టి మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, ఆదివారం రోజున ఖచ్చితంగా సూర్య భగవానుడిని మనం పూజిస్తూ ఉంటాం కదండి. అంటే సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి ముఖ్యంగా నీళ్ళల్లో ఈ పదార్థాలను కలిపి సూర్యుడికి నీళ్లను ఆర్గ్యమిస్తే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. అందుకే ఉదయాన్నే లేచి మీరు మొహం కడిగిన తర్వాత కావచ్చు, స్నానం చేసుకున్న తర్వాత కావచ్చు, మన పెద్దవారు ఏం చేస్తారు, మొహం కడగగానే ఏంటంటే ఒక చెంబడి నీటిని ఆర్గ్యమిచ్చి ఇంకా తర్వాత నమస్కారం చేస్తూ ఉంటారు కదా. అలానే మీరు కూడా ఏంటంటే కనుక మీ పనులు జరగట్లేదు, ఇబ్బందులు కలుగుతున్నాయి, బాధలు కలుగుతున్నాయి అనుకుంటారనుకోండి. అలాంటి వాళ్ళు ఈ విధంగా ఏంటంటే నీళ్లను సమర్పించండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదండి. కొంతమంది ఆర్గ్యం ఇవ్వటం అంటారు, కొంతమంది అర్ఘ్యం ఇవ్వటం అంటారు, ఒక్కొక్కరు ఒక రకంగా పిలుస్తారు. కాబట్టి ఎలా పిలిచినా పర్వాలేదు, కానీ సూర్యుడికి ఏంటంటే కనుక మనము అంటే కొన్ని పదార్థాలను కలిపి ఇలా నీటిని ఆర్గ్యమిస్తే చాలా మంచిదనమాట. విపరీతంగా శత్రు బాధలు ఉన్న వాళ్ళు చెంబడి నీటిలో చిటికెడన్ని నల్ల నువ్వులు కలిపి నీళ్లను ఆర్గ్యమిస్తే మనకు శని బాధలన్నీ కూడా పోతాయి. ఆ తర్వాత కుంకుమ కలిపిన నీటిని ఏంటంటే కనుక సూర్య భగవానుడికి సమర్పిస్తే మనకు మన జీవితంలో తీరని సమస్యలు తీరుతాయి. అలానే కాకుండా పసుపు కలిపిన నీటితో ఏంటంటే కనుక సూర్య భగవానుడికి అంటే ఆర్గ్యమిస్తే మనం అంటే ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఏదైనా పని అనుకుంటుంది జరగక ఇబ్బంది పడతాం కదా, అలాంటి పనులు జరగటానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏంటంటే కనుక నీటిని సమర్పిస్తూ ఉంటారు. మనం ఏం చేసినా చేయకపోయినా సూర్య భగవానుడికి ఏంటంటే కనుక నమస్కారం చేసుకుని ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనుకుంటే చాలండి. అలా కూడా మనకు ఫలితాలు వస్తాయని శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ముఖ్యంగా మన జీవితంలో మనకు చాలా సమస్యలు ఉంటూ ఉంటాయండి. కొంతమందికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి ఏంటంటే కనుక సమస్యలు తక్కువగా ఉంటాయి. సమస్యలు మాత్రం వస్తూనే ఉంటాయి కదా. అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడాలన్నా, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి రావాలన్నా, జీవితంలో మీరు ఏంటంటే కోల్పోయినవన్నీ కూడా తిరిగి మళ్ళీ మీరు పొందాలన్నా, మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలన్నా, మీ పనులన్నీ కూడా జరిగి మీరు హ్యాపీగా ఉండాలన్నా సరేనండి, ఈ నిమ్మకాయ పరిహారం అనేది చేయండి. ఇది చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పరిహారం. దీనివల్ల మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం మన కళ్ళతో చూసి షాక్ అయిపోతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి దీన్ని ప్రయత్నించండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక నిమ్మకాయని తీసుకోండి. అందరి ఇళ్లలో నిమ్మకాయలు ఉంటాయి కాబట్టి తీసేసుకుని ఈజీగా పరిహారం చేసేసుకోవచ్చు. అలానే కాకుండా పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. చిన్న పరిహారం అంటే ఫలితం ఎక్కువగా వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి నిమ్మకాయని తీసుకోండి. చిన్నదా పెద్దదని తేడా లేదండి, నిమ్మకాయ ఒకటి తీసుకోండి సరిపోతుందన్నమాట. ఇక మీరేంటంటే అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలి, మీరు అనుకున్నట్టుగా ఏంటంటే సంకల్పం చెప్పుకోండి, గట్టిగా సంకల్పం చెప్పండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే జరగాలని కోరుకుంటున్నారో అలా ఆ విధంగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. కొన్నిసార్లు మన జీవితంలో దరిద్రం పట్టి కూడా మనకు చాలా సమస్యలు వస్తూ ఉంటాయండి. మన జీవితం ఎలా అవుతుందంటే కనుక మనం అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. ఆ విధంగా మన జీవితం ఏంటంటే అంటే ఇలా చెడిపోతూ ఉంటుంది కదా. దానికి కారణం మనం కాదు. కాకపోతే ఏంటంటే కనుక గ్రహాలు అనుకూలించక, జాతక సమస్యలు సరిగ్గా లేక, పూర్వకర్మ శాపాలు పాపాలు మనని పట్టి పీడించి ఆ విధంగా ఏంటంటే కనుక మన జీవితం అనేది మారుతుంది కదండి. అలా మారకుండా ఉండటానికి కూడా మీకు ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది. మనం ఏంటంటే నిమ్మకాయనే కదా, నిమ్మకాయ వల్ల ఏం జరుగుతుంది, నిమ్మకాయ వల్ల మనకు నిజంగా ఫలితం వస్తుందా అనుకుంటాం. కానీ ఒకసారి చేస్తే ఫలితం వస్తుందా రాదా అనేది మనం ఏంటంటే షాక్ అయిపోతాం అనమాట. అంత చక్కగా ఒక్కసారికి అండి ఫలితం వస్తుంది. ఒక్కసారికి రిజల్ట్ అనేది మీరు మీ కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఒక తమలపాకు కానీ రావి ఆకు కానీ తీసుకోండి. ఇక్కడ చూయించే విధంగా నిమ్మకాయని 4 భాగాలుగా కట్ చేయండి. అలా కట్ చేసిన తర్వాత దాని కింద అంటే నిమ్మకాయ కింద 1 స్పూన్ అంత ఉప్పు పోయండి. అలా పోసిన తర్వాత నిమ్మకాయని ఇలా కట్ చేసిన తర్వాత అందులో పసుపు కుంకుమ చల్లండి. ఇలా చల్లిన తర్వాత చేతిలో పట్టుకోండి. అలా పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలి, మీ ఎదుగుదల చక్కగా ఉండాలి. అలానే కాకుండా మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి, మీ సమస్యలన్నీ కూడా పోవాలి, ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే అదంతా కూడా పోయి మా జీవితం మారాలని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఇది ఒక ప్లేట్లో పెట్టేసి కూడా మీరు
7 సార్లు తల చుట్టూతో తిప్పొచ్చు. లేదంటే నార్మల్‌గా ఏంటంటే గుర్తుపెట్టుకోండి. మీరు ఒక కవర్‌లో పెట్టుకొని కూడా 7 సార్లు తల చుట్టూతో తిప్పి దాన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో అంటే రావి చెట్టు, ఇలా మర్రి చెట్లు ఇలా ఉంటాయి కదా! దేవతా వృక్షాలకు సంబంధించిన వృక్షాలు అక్కడేంటంటే పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. రాత్రి సమయాలలో చేయండి. అంటే ఆదివారం రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత ఎవరైతే పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్లకు మంచి జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. మనం అనుకున్నట్టుగా మన లైఫ్ ఉండటానికైతే అలానే మనం అనుకున్న పనులు జరగటానికి ఈ పరిహారం మనకు పనిచేస్తుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఆచరించండి. ఇక ఆ తర్వాత నిమ్మకాయని ఎప్పుడు కూడా ఒక నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి. ఇలా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే మనకు కొన్ని చోట్ల అండి అంటే మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటాం. మనం కొంచెం దూర ప్రయాణాలు చేస్తూ ఉంటాం. కొంతమందికి ఏంటంటే అనుకూలిస్తాయి ప్రయాణాలు, కొంతమందికి అనుకూలించవు. ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బాధలు కలుగుతూ ఉంటాయి, సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఎంత చేసుకున్నా కానీ ఏంటంటే పెద్దగా కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళండి భయం ఉంటూ ఉంటుంది కదా! అబ్బాయి ఈ ప్రయాణం మాకు అనుకూలిస్తుందో లేదో, ఈ ప్రయాణంలో మేము ఎన్ని ఇబ్బందులు పడాలో, కష్టాలు పడాలో, బాధలు పడాలో అనుకుంటూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే ఎవరైనా ఇంటికి వెళితే అండి ఇప్పుడు మనం అంటే కొంతమంది గిట్టని వారు ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ అనేది ఉంటుంది. కొంతమంది ఏంటంటే కనుక ఇంటికి పిలిచి భోజనం పెట్టడానికి మనం వెళ్తాం కదా! ఇలా మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళకు, బంధువుల ఇళ్ళకు వెళ్తూ ఉంటాం కదా! అలా వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని చోట్ల మనకు అనుకూలంగా ఉంటుంది, కొన్ని చోట్ల మనకు అనుకూలంగా ఉండదు కదండి. అందుకే మీరు ఏం చేయండి అంటే ఎవరింటికి వెళ్ళేటప్పుడైనా సరే, ప్రయాణం చేసేటప్పుడైనా సరే ఒక చిన్న నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి. ఇంకా మీరు తిరిగి మీ ఇంటికి వస్తారు కదా! ప్రయాణం నుంచి కావచ్చు, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా కావచ్చు. ఆ నిమ్మకాయని ఏంటంటే ఎడమకాలి మడమ కింద పెట్టి బయటనే తొక్కేసి ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే అక్కడ ఉండే నెగిటివ్ అనేది మీ వెంట రాదండి. చెడు ఉంటుంది కదా! ఆ చెడు మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. కావాలంటే ఒకసారి చేయండి, మీకే అర్థమైపోతుంది. మీరే షాక్ అవుతారనమాట. అంటే ఇంతలా ఫలితం వస్తుందా, ఇంత చక్కగా ఈ పరిహారం అనేది పనిచేస్తుందా అనుకుంటారు. ఇది చాలామంది చేస్తారండి. అన్నీ అందరూ బయటికి చెప్పుకోరు కదా! మరి మీరు కూడా ఏంటంటే బయటికి చెప్పుకోకుండా మీ దగ్గర నిమ్మకాయని పెట్టుకోండి. అలానే మీరు ప్రతిదినం కూడా ఒక చిన్న నిమ్మకాయని ఏంటంటే ఇష్టదైవం ఉందండి, మనకు కులదేవతలు, గ్రామ దేవతలు, మన ఇష్టదైవము అంటే ఉంటూ ఉంటారు కదా! వాళ్ళ ముందు ఒక చిన్న పసుపు రంగులో ఉండే నిమ్మకాయ కానీ, గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయ కానీ పెట్టుకొని ఆ తర్వాత సంకల్పం చెప్పుకోండి. మాకు అనుకూలంగా ఉండాలి, ప్రతిరోజు బాగా కలిసి రావాలని చెప్పి ఆ తర్వాత ఆ నిమ్మకాయ మీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఈ నెంబర్ని రాసేసి మీ దగ్గర పెట్టుకుంటే 4 దిక్కుల నుంచి కూడా ధనం ఆకర్షించబడుతుంది. డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఏంటంటే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి చేరుతుందనమాట. అందుకే ఒక పేపర్ తీసుకొని దానిపైన ఏంటంటే కనుక 88855599 అని రాయండి. అయితే ఇది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన నెంబర్ అనమాట. అంటే విశ్వ ప్రకారం ఏంటంటే నెంబర్స్కి చాలా పవర్ ఉంటుందండి, చాలా శక్తి ఉంటుందన్నమాట. నెంబర్స్ మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తాయండి. అందుకే మనం గమనించుకుంటే ఏంటంటే కొంతమంది అండి ఫోన్లలో ఏంటంటే అంటే వాళ్ళకు లక్ నెంబర్గా కలిసి రావాలని కొన్ని నెంబర్లు పెట్టుకుంటూ ఉంటారు. అలానే బండ్ల మీద మనం చూస్తూ ఉంటాం కదా! అలా దగ్గర కూడా ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన నెంబర్స్ పెట్టుకుంటూ ఉంటారు. నెంబర్స్ కూడా కొంతమంది సెంటిమెంట్గా భావిస్తారు. నెంబర్ కూడా ఏంటంటే చెప్పాలంటే అంకెలు న్యూమరాలజీ ప్రకారం మానవుడిని చాలా వరకు కూడా అదృష్టవంతులుగా మారుస్తాయి అన్నమాట. ఆ నెంబర్స్కు కూడా అంతటి శక్తి ఉంటుంది. అలానే విశ్వం కూడా తోడవుతుంది. అలానే ఈ నెంబర్స్ కూడా మనకు ఉపయోగపడతాయి. ఈ నెంబర్స్ వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. ఇక్కడ 8 ఏంటంటే కనుక ఆంజనేయ స్వామికి ఇష్టం, 5 లక్ష్మీదేవికి ఇష్టం, 9 ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీ నరసింహ స్వామికి ఇష్టం అని చెప్పొచ్చు. అంటే మనం చెప్పేది కాదు, ఇది మనకు అంఖ్యాశాస్త్రంలో ఉంది. ఇలా అంటే 1 అంటే శివుడు, 7 అంటే ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి, ఇలా పోలుస్తూ ఉంటారండి. ఇలా ఏంటంటే దైవానికి అంకితం చేయబడే నెంబర్స్ అయితే ఏం కాదు. కాకపోతే ఏంటంటే కనుక విశ్వ ప్రకారం ఈ నెంబర్స్ అత్యంత శక్తివంతమైనవి భావిస్తూ ఉంటారు. ఈ నెంబర్స్ వల్ల ఏంటంటే కనుక ధనం ఆకర్షించడం, రుణబాధలు తొలగిపోవడం, కొంతమందికి ఏంటంటే డబ్బు అనేది అస్సలు కూడా చేతిలో అంటే నిలవదు, అంటే నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది కదా! అలాంటి వాళ్లకు చేతిలో డబ్బు ఆడటానికి, ధనం లేక ఇబ్బంది పడేవారు ఒక్కసారి పేపర్ మీద రాసేసి పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక డబ్బు అనేది రావటం, మీ సుడి తిరగటం, మీ జీవితం మారిపోవటం, మీకంతా కూడా మంచి జరగటం అనేది జరుగుతుంది. కాబట్టి రాసేసి మీ దగ్గర పెట్టుకోండి, ఇంకా తిరుగుండదు. ఆ తర్వాత రేపు ఆదివారం రోజున 2 లవంగాలతో ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేసుకోండి. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా శక్తివంతమైన పరిహారం. లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లవంగాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి. చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతారన్నమాట. లక్ష్మీదేవికి లవంగాలు ఇష్టం కాబట్టి లవంగాల పరిహారం అనేది అతీత శక్తివంతమైనదండి. లవంగాలతో చిన్న పరిహారం చేసినా పెద్దగా ఫలితం వస్తుంది, పెద్ద పరిహారం చేసినా పెద్దగా ఫలితం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే చాలామంది కూడా ఆదివారం పూట లవంగాలతో పరిహారం చేస్తూ ఉంటారు. మరి మీరు కూడా చేసేసి ఫలితం పొందండి. ఇది దేని పరంగా ఉపయోగపడుతుందంటే మనకు
ఒక రకంగా చెప్పాలంటే మనకు తెలియకుండానే అండి ఒక వారం బావుంటే ఇంకొక వారం మనం అస్సలు కూడా బావుండమండి. అంటే ఏదో డిప్రెషను, బాధ తెలియకుండానే ఏంటంటే గనక ఇబ్బందుంటుంది. ఇంట్లో కూడా కొన్ని సమస్యలుంటూ ఉంటాయి. దానివల్ల మనం చాలా ప్రెషర్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. మన మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. అలానే మనకేంటంటే అనుకూలమైన వాతావరణం లేదు. మనలోనే మనం కుంగి కృషించిపోతూ ఉంటాం. అంటే ఏం జరగకపోయినా కొన్ని కొన్ని సార్లు డిప్రెషన్‌లో కట్టుమిట్టిగా వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళకు కూడా కావచ్చు, లేదంటే చెడు కలలొస్తూ ఉంటాయి కదండీ కొంతమందికి. అంటే ఎవరో ఏదో చేయించారండి. దానివల్ల మాకు చెడు కలలొస్తున్నాయండి. దానివల్ల మాకు ఇబ్బంది కలుగుతుందండి. అసలేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ కలలు ఎందుకు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాయో, బాధ పెడుతున్నాయో అర్థం కాక మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఈ లవంగాల పరిహారం అయితే చేయొచ్చు. లవంగాలు ప్రకృతి నుంచి లభిస్తాయండి. ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, దైవానుగ్రహం ఉంటుంది. పరిహార పరంగా ఉపయోగపడతాయి. పరిహార పరంగా ఏంటంటే గనక లవంగాల పరిహారం అనేది తప్పకుండా మనకు సిద్ధిస్తుందనమాట. 2 లవంగాలు తీసుకోండి. చెడు కలల వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదా! అయితే ఆ చెడు కలలు రాకుండా ఉండాలంటే 2 లవంగాలు తీసుకొని మీరు రాత్రి పడుకునేటప్పుడు ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని సగభాగానికే తీసుకోండి. నిండుగా తీసుకోకూడదు. గాజు గ్లాస్‌ని మాత్రమే తీసుకోవాలి. మిగతా గ్లాసులను తీసుకొని పరిహారం చేసుకుంటే ఫలితమైతే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే గాజు గ్లాసులో సగభాగానికి నీళ్ళను పోసేసి ముందుగా ఏంటంటే గనక పడుకునే ముందు పనులన్నీ కూడా అయిపోయాయి. ఇంకా మాకేం పని లేదు. ఇప్పుడు ఇంకా మేము పడుకుంటాం అన్నప్పుడు 2 లవంగాలు పువ్వు ఉండాలండి. లవంగాలకు పువ్వు లేకపోతే అవి పరిహార పరంగా పనిచేయవు. మీరు చేసింది వేస్ట్ అయిపోతుంది. ఆ పువ్వు వల్లనే ఏంటంటే గనక ఆ లవంగం పరిహారం అనేది మనకు సిద్ధిస్తుంది. ఇది చాలా మందికి తెలియక ఏంటంటే లవంగాలకు పువ్వు లేకపోయినా, విరిగిపోయినా తీసేసుకొని పరిహారం చేస్తారు. అలా చేయటం వల్ల ఏం ఫలితం రాదు. ఇబ్బంది తప్ప ఏముండదు. టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కలలు రాకూడదు. కలల నుంచి విముక్తి కలగాలి. కలలు ఏంటంటే గనక చాలా భయంకరంగా వస్తాయి. వచ్చిన కల తప్పకుండా ఏంటంటే గనక నెరవేరుతుందండి. కొన్ని సార్లు ఏంటంటే మీకు అంటే మాకేదో జరిగినట్టు, మాకేదో అయినట్టు కలలు వస్తాయండి. ఆ కలలు కూడా మాకేంటంటే నిజమవుతున్నాయండి. ఎందుకు ఇలా జరుగుతుంది? మా వెంట ఎందుకు ఇలా అవుతుందని అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు అలా జరగకుండా ఉండాలన్నా, మీ మీద ఉండే నెగటివిటీ మొత్తం పోవాలన్నా, మీకు మంచి జరిగి మీకు దైవానుగ్రహం కలగాలన్నా సరేనండి. 2 లవంగాలు గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని రాత్రి పడుకునేటప్పుడు ఎడమ చేతిలో పట్టుకొని లవంగాలకు ఏంటంటే సంకల్పం చెప్పండి. కలలు అంటే చెడు కలలు రాకూడదు. కలల నుంచి మాకు విముక్తి కలగాలని చెప్పుకొని 3 సార్లు తల చుట్టూగా ఎడమ చేతిలో పట్టుకొని తిప్పి ఆ లవంగాలు గాజు గ్లాసులో ఉన్న నీళ్ళల్లో వేసేసి ఆ తర్వాత మీరు పడుకునే చోట మంచం మీద పడుకుంటే మంచం కింద పెట్టుకోండి. కింద పడుకుంటే తలపై భాగంలో పెట్టండి. కానీ బై మిస్టేక్‌లో కూడా ఆ నీళ్ళు అంటే చేతులు తాకి మనం అటు ఇటు మెసులుతూ ఉంటాం కదండీ! నుసలటం ఇలా చేస్తూ ఉంటాం కదా! చేతులు చాచినప్పుడు చేతులు తాకి నీళ్లు పడటం ఇలా జరిగితే మాత్రం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కొంచెం చూసి పెట్టుకోండి. రాత్రంతా ఉంచండి. తెల్లారిన తర్వాత ఏంటంటే దాన్ని తీసి డ్రైనేజ్‌లో పోయటం కానీ, మురికి కాలువలో పోయటం కానీ లవంగాలతో సహా పడేయాలి. లవంగాలు పెట్టుకోకూడదు. లవంగాల వల్ల ఎలాంటి అంటే మనకు లాభం ఉండదు కాబట్టి లవంగాలే కదా చెడుని తీసేసుకుంటాయి. నీళ్లు నారాడిగా చెప్పబడితే లవంగాలు ఏంటంటే లక్ష్మీదేవిగా చెప్పబడతాయి. కాబట్టి 2 కలుస్తున్నాయి కావున మనకు అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. అందుకే ఇలా చేసేసి నీళ్ళల్లో వేసేసి ఇంకా ఆ నీళ్ళతో సహా పడేయండి సరిపోతుంది. కానీ తొక్కని ప్రదేశంలో పోయండి. అందరూ తొక్కేలాగా పోసేస్తే ఏంటంటే మనకుండే ఈ చెడు ఉంది కదా, ఈ గాలి ఇదంతా కూడా నెగిటివిటీ అదంతా కూడా మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనమే తొక్కామనుకోండి చేసింది వేస్ట్ అయిపోతుంది కదా. అందుకే చూసేసుకొని పడేసుకోండి. డిప్రెషన్, బాధ అలానే కాకుండా ఎవరైనా ఏదైనా చేయిస్తే కూడా దాని నుంచి కూడా ఎంతో కొంత విముక్తి అనేది కలుగుతుంది. ఇలా అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. రేపు ఆదివారం రోజున రాత్రి పడుకునే ముందు చెయ్యండి. అలా చేసేసి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. మీకు వచ్చే అంటే కళలు, చెడు కళలు ఉంటాయి కదా, ముఖ్యంగా ఆ కళల నుంచి కూడా విముక్తి కలిగించుకోండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. పాత పద్ధతి అండి ఇది. చాలా పురాతనమైన పరిహారము. చాలా శక్తివంతమైన పరిహారం. చాలా మంది కూడా ఆచరిస్తారు. మన పెద్దలు కూడా అంటే మునులు, ఋషులు, సిద్ధులు, సాధులు చేసిన పరిహారం అన్నమాట. మనం ఒకరమే చేస్తున్నామని కాదు. ఇంతకు ముందుకు ఏంటంటే చెప్పాలంటే గత కొద్ది కాలంగా ఈ పరిహారం ఇంకెక్కువగా చేసేసి ఫలితాలను పొందిన వారు కూడా ఉన్నారని సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందండి.